హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్దామని వీడియో చేస్తున్నానండి. అదేంటంటే, ప్రతి గార్డెన్ స్టార్ట్ చేశాక ఫస్ట్ టైం మనం కొన్నప్పుడు విత్తనమే అది. తర్వాత మనము ఎప్పుడైతే మన విత్తనం మనం తయారు చేసుకుంటామో అప్పుడే సక్సెస్ఫుల్ గార్డెనర్ అని అనుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారి కొన్న రకం విత్తనం ఇంకొకసారి కొనకూడదు. అదే మన ఎయిమ్. నేను 6 years అయిందని చెప్పాను కదండి స్టార్ట్ చేసి. అప్పటి నుంచి కూడా నేను ఇది ఫాలో అవుతూ ఉంటాను. నాకు ఇవే కాదండి, ఇవి ఇప్పుడు నేను ఈ సీజన్లో కొత్త రకాలు నేను కలెక్ట్ చేశాను కాబట్టి ఇవి మాత్రమే చూపిస్తున్నాను. నేను అంతకుముందు బీరకాయలు, నేతి బీరలో కూడా 2 రకాలు, చాలా రకాల విత్తనాలు అయితే నేను ఒకసారి కొన్నాక ఇంకా మళ్ళీ కొనకుండానే కవర్ చేశానండి. ఇవైతే విరజాజ్ సీడ్స్ అండి. ఇవి గురువింజ విత్తనాలు. ఇవేమో బొబ్బర్లు. ఇది పసుపులో ఒక రకం అండి. ఒకటేమో లక్కడంగ్ పసుపు, ఒకటేమో కస్తూరి పసుపు, ఒకటేమో మ్యాంగో జింజర్ అండి. మామిడి అల్లం అంటారు కదా అది. ఇంకా ఈరోజు కోసిన ఫ్లవర్స్ అండి. ఇంకా ప్రతిరోజు అని మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ కలర్ ఫ్లవర్ అయితే. ఇలా రావాలి అంటే మనం నిన్న ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్ చూపించాను కదండి. ఈరోజు మళ్ళీ నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో నేను ఒకటే రకం ఇవ్వనని చెప్పాను కదండి. అది అందులో ఒక రకం ఈరోజు మళ్ళీ చూపిస్తానండి మీకు. మనం పెంచేది కుండీలో కాబట్టి ఎప్పటికప్పుడు వీటికి బలం ఇస్తూ ఉంటేనే ఫ్లవర్స్ ఎక్కువ పూస్తాయన్నమాట. ఎందుకంటే మనం ఎంత ఫీడ్ చేస్తే అంత బాగా వస్తాయి. ఇప్పుడు పూలు రావట్లేదు, కొన్ని మొక్కలకైతే పూలు రావట్లేదు అనుకోండి, ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కంటిన్యూగా ఇస్తూ ఉండండి, మీకు ఖచ్చితంగా ఫ్లవర్స్ వస్తాయి, ఎక్కువే వస్తాయి. నేనైతే ఎక్కువ పెద్ద పూజలకి మా వారు బయట నుంచి ఎక్కువ పూలు తెస్తాడు, కానీ ప్రతిరోజు అయితే చాలు కదండి, చాలానే వస్తున్నాయి. మీరు ప్రతిరోజు షార్ట్స్లో చూస్తున్నారు. ఇంకా అంతకన్నా అవసరం లేదు, ఉన్నా కానీ నేను చెట్లకు వదిలేస్తాను. ఇంకా నేను మొన్న హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని అది తయారు చేశాం కదండి, వాటికి సంబంధించిన మెంతికూర రెడీ అయిందండి. అది హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదేంటంటే 9 days అయిందండి వేసి. ఇప్పుడు ఒక టబ్లో తీస్తున్నాను, హ్యాపీ అనే దాంట్లో తీస్తున్నానండి. ఇంకా 2 ఉన్నాయి, అవి ఇంకో 2 days తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది నాకు సరిపోతుంది, ఒక 2 daysకి వస్తుంది. ఇంకా తర్వాత ఇవి కామంచికాయలండి. మంచి ఆకు కామంచి ఆకు అని టైటిల్ తోటి నేను ఒక వీడియో చేశానండి. అది పూర్తిగా వినండి. దీంట్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి సీడ్స్ విత్తనాలండి. అంటే అవి డైరెక్ట్ మనం బ్లాక్ కలర్ అయ్యాక తినొచ్చండి. ఇదిగోండి ఇన్ని హార్వెస్ట్ చేశాను. ఇలాంటివన్నీ మన పిల్లలకి ఇప్పుడు పాతకాలంలో అంటే అందరికీ తెలియకపోవచ్చు కూడా. ఇప్పుడు మన పిల్లలకి ఇలా మనమే మన తోటలో పెంచి పరిచయం చేయాలి. ఇంకా కాయలే కాదండి, ఈ ఆకులు పప్పులోకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఉత్తరైన ఆకు, ఇదిగోండి చూడండి ఆకు, ఇది ఆకుకూర పప్పు. ఇప్పుడు మనం అన్నీ కలిపేసుకుంటాం కదా, అలా వేసుకొని వాడుకోవచ్చు. దీని పూత ఏంటంటే పచ్చిమిర్చి పూతలాగా ఉంటుందండి, అది నేను అక్కడ చూపించాను. కానీ ప్రతి ఒక్క గార్డెన్లో ఉండాల్సిన మొక్కలో ఇది ఒక మొక్క అండి. కంపల్సరీ పెంచుకోండి. వీటి విత్తనాలు టమాటా విత్తనాల్లాగా ఉంటాయండి, అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి నేను మళ్ళీ 1 day గ్యాప్ ఇచ్చి 2వ రోజు ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఇది చూడండి, బీట్రూట్, క్యారెట్, ఇంకా ఆకుకూర తొక్కలు అన్నీ కలిపి 2 days పక్కన పెట్టి వేస్తానండి. అదిగోండి క్యారెట్ పాడైపోతే అలా వేసాను. ఉల్లిపాయ, నిమ్మకాయ ప్రతి ఒక్కటి వేస్తానండి. చూడండి ఎంత చిక్కగా ఉందో. అది బియ్యం కడిగిన నీళ్ళలో అలా అన్నీ వేసి ఇలా 1:10 రేషియోలో నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ప్రతి ఒక్క చెట్టుకి ఇస్తుంటానండి. అదే నా చెట్లు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్. అందులోనూ ఇప్పుడు ఎండాకాలంలో ప్రతిరోజు ఇవ్వాలండి. ఒక పూట మామూలు వాటర్, ఒక పూట ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్. మర్చిపోయానండి, ఈ హ్యాపీ వ్యాలంటైన్స్ డే రోజు ఇలా చేయాలని నాకు హెల్పర్ సంధ్య ఉందని చెప్పాను కదండి. ఈ మధ్య మా దగ్గరకు వచ్చిందండి. తను చెప్పిన సలహానే ఇదండి.
ఇలా మెంతులతో ఇలా హ్యాపీ వ్యాలంటైన్స్ డే రాసి ఇలా చేద్దాం మేడం అని తను ఇచ్చిన సలహానేనండి. తనే అక్కడ హెల్ప్ చేసేది నాకు. ఇంతే అండి ఈరోజు కోసిన పువ్వులు, మెంతుకూర కోసామండి. ఇంకా ఇది మిగిలింది ఇంకొక 2 డేస్లో మళ్ళీ హార్వెస్ట్ చేస్తామండి, అప్పుడు చూపిస్తాను. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.